కాదు మీరు ఇది ప్యాచ్ వర్క్ చేసిందే కదా ఈ మధ్యనే కదా, మరి మీరు ఏం సూపర్వైజ్ చేశారు? 3-4 ముచ్చట్లాగా చేస్తే డబ్బులు ఖర్చే కదా. డబ్బులు ఖర్చు పెట్టి మనం ఎవరి కోసం చేస్తున్నాం? రాగానే 75 లక్షలు ఎన్టీపీసీ తీసుకుని 20 లక్షలు చాలన్నారు మీరు. ఎంపీ గారు నేను వెళ్ళి 75 లక్షలు తెచ్చాం. ఫస్ట్ గోతులు పూడ్చాం. 15 రోజులు నిలవలేదండి. కలెక్టర్ నేను ఒక రోజున చూసి అసలు ఆ రోజు మేము బాధపడినంత జీవితంలో బాధపడలేదు. 15 రోజుల 75 లక్షల పని 20 లక్షలు అయితే ప్యాచ్ వర్క్ అంతా చేస్తామంటే కాదు, 75 లక్షలు ఇస్తే 15 రోజులు ఆగలేదు. తర్వాత చేశాం. ఇప్పుడు మీరు వెళ్ళేప్పుడు నా రిక్వెస్ట్, ఈ రోడ్డు వెళ్ళాలా? బ్రహ్మాండంగా ఎక్కడన్నా ఒక రోడ్డు వేసారని ఒక కామెంట్ వచ్చిన 24 గంటల్లో అధ్వానంగా ఈ రోడ్డు ఉందని ఒక కామెంట్ వచ్చింది. అది ఓన్లీ ఈ రోడ్డు, అంతా కాదు. పైడివాడ అగ్రహారం వరకు మీరు వెళ్తే ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయో చూస్తే దానికి మనం ఎలా తేగలం అనేది గవర్నమెంట్ ఈ మధ్యన మళ్ళీ మెయింటెనెన్స్ కి ఇచ్చింది. మరి ఎక్కడ పెట్టారు? ఇలాంటి రోడ్లకు ఎందుకు పెట్టట్లేదో అర్థం కాదు. చేయని పని ఒక ఎత్తు, అసలు చేసింది కూడా క్వాలిటీ పని ఉంటుందా? అమ్మా నేను కూడా అదే చెప్తున్నానమ్మా, చేయట్లేదంటలా. ఆ మాటలు ఏంటన్నాము, ఫైనాన్షియల్ శాంక్షన్ వచ్చిందా లేదా, ఆగస్టు 15 లోపు డబ్బు మీకు డిపాజిట్ చేస్తారట. క్వాలిటీ వర్క్ జరగకపోతే మాత్రం నేను మీరు కాంట్రాక్టర్ని పెట్టినా ఇంత దిక్కుమాల కాంట్రాక్టర్ అయితే మన జనాలు మన మాటకు విలువ లేకుండా పోతుంది.